నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు బాపట్లలో జరిగిన మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్కు అటెండ్ అయ్యి విద్యార్థులతో ముచ్చటించి వారు ఏం కావాలనుకుంటున్నారు, భవిష్యత్తులో వారు ఏం అవ్వాలనుకుంటున్నారు అని తెలుసుకుని విద్యాశాఖను అంతా సమీక్షించారు సీఎం చంద్రబాబు. అదేవిధంగా ఆ తరువాత అక్కడ ఉన్న విద్యార్థులతో, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సాదా సీదాగా నేలపై కూర్చుని 70+ ఇయర్స్ గల ఒక ముఖ్యమంత్రి విద్యార్థులతో నేలపై కూర్చొని వారితో కలిసి భోజనం చేశారు. ఇది దార్శనికత, విజన్ కలిగిన ఒక ముఖ్యమంత్రి తన సాదా సీదా స్వభావం. అదేవిధంగా మనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ఏదో పూజా కార్యక్రమానికి వెళ్ళి ఆయన కొబ్బరికాయ కొట్టడానికి వంగలేక రాయిని ఎత్తించుకున్నది చూసాం. మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. వారిని అడిగి ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఫ్రేమ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మీకు ఫ్రేమ్లో కరెక్ట్గా కనిపిస్తుంది సార్. విద్యార్థులతో కలిసి నేలపై భోజనం చేస్తున్నారు. అక్కడ ఆయన అయితే వంగలేక రాయిని ఎత్తించుకుని కొబ్బరికాయ పూజారి గారు ఏదో తీసుకొచ్చాడు. మరి యుక్త వయసులో ఉన్న ముఖ్యమంత్రి, మనం చెప్పొచ్చు పెద్ద ఆయన అని కూడా అనొచ్చు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్ అసలు? రైట్ అమ్మా, దీనిపైన మనం ఒకసారి పిక్చరే మనకు చాలా మెసేజ్ని ఇస్తూ ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సీఎం, ఆయన తనయుడు ఐటీ శాఖ అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం, పక్కన పేరెంట్స్ కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ బాపట్లలో ఈ పిక్చర్, ఈ ఫోటో ఎక్కడదంటే బాపట్లలో ఒక స్కూల్లో టీచర్స్ విద్యార్థులతో సమావేశమై ఆ సందర్భంగా మధ్యాహ్న భోజనం స్టూడెంట్స్తో పాటుగా తింటూ ఉన్నటువంటి ఆ పిక్చర్ మనం చూస్తున్నాం. నిజంగా 70+. అంటే నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ ఆయన ఏజ్ని కూడా, అంటే విజయసాయి రెడ్డి ఏదో జస్ట్ నవయువకుడు అన్నట్టుగా ఆయన కూడా దాదాపుగా 67-68 సంవత్సరాలు ఉన్నాయమ్మ ఇప్పుడు. అంటే ఆయన కూడా సీనియర్ సిటిజనే. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఏజ్ని క్రిటిసైజ్ చేస్తూ, అంటే ఒక ఏజ్డ్ పర్సన్ అన్నట్టుగా కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పెద్ద మనిషి, ఆ పెద్దని చాలాసార్లు క్రిటిసైజ్ చేశారు. కానీ ఇక్కడ మరి మీరన్నట్టే 73 సంవత్సరాల నవ యువకుడు కింద కూర్చొని నేల మీద టీనేజ్ పిల్లలతోటి, 8th 7th క్లాస్ పిల్లలతోటి కూర్చొని కింద చాలా యాక్టివ్గా ఒక కుర్రోడ్లాగా తింటూ ఉన్నారమ్మ. అలాగే లోకేష్ గారు కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఈయన కొబ్బరికాయ కొడుతున్నాడు, ఏదో టెంపుల్కి వెళ్ళాడు ఆయన. ఇక్కడ పూజారి కొబ్బరికాయ కొట్టాలంటే ఎవరైనా ఉంచి నడుము ఉంగి కొట్టాలి. మామూలుగా అక్కడ ఏదైతే ఉంటుందో ఈయనకి సపరేట్గా తీసుకురావాలా, తీసుకొచ్చేసి ఇట్లా పట్టుకున్నారు. పట్టుకుంటే అట్లా కొట్టారు. చూడండి ఇక్కడ ఆయన ఫేసు. అంటే ఆయన వంగలేక, అంటే ఇప్పుడు ఎవరు నిజమైనటువంటి ముసలి వాళ్ళు, ఎవరు నిజమైనటువంటి, ఇక్కడ టైటిల్ పెట్టినట్టుగా పాలకుడికి పాలెగాడికి మధ్య తేడా ఇదే అని చెప్పేసి టైటిల్ ఉంది కదా. అంటే ముందు పాలకుడు అంటే విజనరీగా ఆయనకు ఒక పేరుంది. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఐటీ హైదరాబాద్లో ఎంతగా విస్తరించిందో మనం చూసాం. హైటెక్ సిటీ కావచ్చు, అలాగే బెంగళూరుకు ధీటుగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. సార్, మీరు అన్నట్టుగా ఆయన ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు. ఆయన తలుచుకుంటే అక్కడ టేబుల్ రెడీ అవుతాయి, అన్ని రెడీ అవుతాయి. అయినా సరే విద్యార్థులతో అలా కూర్చుని తినడాన్ని మీకు ఏమంటారు? రైట్, మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే అక్కడ చక్కగా ఒక స్టార్ హోటల్లో ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయో అలాంటి చేయగలరు. కానీ ఒక ప్రజాపాలకుడు, ప్రజాస్వామ్యంలో పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే నేను అట్లాంటి అట్మాస్ఫియర్ నాకు అవసరం లేదు, నేను వాళ్ళకి నేను సేవకుణ్ణి, పాలకుణ్ణి తర్వాత అని ఒక నిజమైన పాలన దక్షత అనేది చంద్రబాబు నాయుడు గారిలో మనం చూస్తాం. ఇక్కడ ఈయన మనం చూసాం రుషికొండ ప్యాలెస్ లో 1 లక్షలు పెట్టి స్నానం చేసే టబ్బు, ఫ్యాన్ ₹1,00,000. మరి అంటే ఈ పాలెగాడు అన్న పదం కరెక్టేనమ్మా. పాలెగాడు అంటే యాక్చువల్గా ఏంటంటే గతంలో రాజరికం ఉన్నప్పుడు
దక్షిణ భారతదేశంలో రాజులు పరిపాలించేవాళ్ళు. అంటే రాజులు ఎలా పరిపాలించేవాళ్ళంటే వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు. తన మాట వినకపోతే శిరచ్ఛేదనాలు, కాలు చేతులు తీసేయడాలు, కొట్టటాలు, చంపడాలు, రాజ్యాంగం లాంటివి ఏమి ఉండవు అనమాట. ఆ టైపులో ఈయన కూడా ఈయన రాజ్యంలో కూడా ఇలాంటి దుర్మార్గాలు రాజ్యమేలైనటువంటి ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పానంటే కాదు, కానీ ఒక ఘనరాజ్యం అంటే ప్రజల్ని ఘనంగా సత్కరించేటువంటి ఘనరాజ్యం, ప్రజారాజ్యం వీళ్ళ పాలనలో మనం చూస్తున్నాం, గతంలో చూసాం. నిరంకుశత్వం, అలాగే నిరంకుశ ప్రభువుల్లాగా ఒక రాక్షసత్వాన్ని జగన్ గారి పాలనలో మనం చూసాం. సో ప్రజలకి ఒక జవాబుదారీగా, వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడిగా వ్యవహరించడం మనం చూస్తున్నాం. సార్, మనం చూసాము విజయవాడ వరదల సమయంలో కూడా ఆయన సీఎం హోదాలో ఉండి ఆయన మిగతా వాళ్ళకి ఆదేశించకుండా ఆయనే స్వయంగా అక్కడ ఉండే సహాయక చర్యల్లో పాల్గొనే వాళ్ళు. సార్ మీరు రావద్దు అంటున్నా సరే, మోకాల్లోతు నీళ్లున్నా ఆయన పర్లేదు, నాకు ప్రజా సంక్షేమమే ముఖ్యం, ప్రజల వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసుకోవాలనేదే నా తపన అని ఆయన దిగి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు అడగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మనం అందరితో కూర్చుని కలిసి తినడం జరిగింది. ఇంకా లోకేష్ గారి విషయానికి వస్తే ఆయన తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన చైర్కి ఎంతో డెకరేట్ చేసి సార్ కూర్చోండి అని వెల్కమింగ్ చెప్తుంటే నాకు ఇలాంటి నచ్చవు, తీసేయండి వెంటనే, నాకు నార్మల్ చైర్ సరిపోతుంది, నన్ను స్పెషల్ గా ట్రీట్ చేయొద్దు అన్నది కూడా చూసాము. సీఎం గా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రిగా లోకేష్ గారు కానివ్వండి, మాకు సింప్లిసిటీయే సరిపోతుంది అంటున్నారు. దీనిపై మీ స్పందన? చాలా మంచి పాయింట్లు రేజ్ చేశారమ్మా. నిజంగా ఆయన వరద మొన్న ఫ్లడ్ వచ్చింది కదా విజయవాడ ప్రాంతంలో, అక్కడ మోకాల్లోతు నీళ్లు, అంటే ఎక్కడ ఏమీ ఉంటుందో తెలియదు. ఆయన అడుగు పెడితే ఒకవేళ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, పొరపాటున అక్కడ అడుగు పెడితే కింద పడిపోయే పరిస్థితి, ప్రమాదం. అందుకే ఆయన సిబ్బంది, ఆయన సెక్యూరిటీ ఏమన్నారంటే, సార్ దయచేసి మీరు దిక్కండి, ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, డేంజరస్గా ఉందనంటే ఆయన ఒక కలత చెంది అంత ఫ్లడ్లో అంత ప్రజలు వేదన పడతా ఉంటే అసలు ఆయన ఫేస్లో కూడా ఒక విషాదాన్ని చూస్తాం మనం. ఆయన ఆ విధంగా సర్వీస్ చేస్తూ అందరి ఆదరాభిమానాలను, ప్రేమను పొందుకున్నారు. అది సహించలేక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పత్రికలు, ఆయన టీవీలో విషప్రాతలు, విషపు మాటలు చెప్పించారు. అయితే మీరు అన్నట్టుగా తండ్రి దగ్గర తనయుడుగా లోకేష్ గారు కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఆ డెకరేషన్స్ ఎన్ని నాకు వద్దండి, మేము ప్రజాసేవలో మేము తరించాలంటే మేము కూడా సింపుల్గా ఉండాలి అని చెప్పి చాలా వెరీ వెరీ సింపుల్గా ప్రజలకి, ఇది చూడండి ఇక్కడ ఈ పిక్చరే ఒక పాత స్కూల్ లాగా ఉందమ్మా. మరి నాడు నేడు అన్నారు, ఈ స్కూల్కి నాడు నేడు వర్తించలేదు నాకు తెలియదు, కానీ ఈ స్కూల్లో పక్కనే ఒక చిన్న బిడ్డతో 7th 8th క్లాస్ చదువుతుంది అనుకుంటా, కింద కూర్చొని మామూలుగా వాళ్ళు తినే భోజనం తింటూ చక్కగా ఏంలాగా రెడీమేడ్గా అన్ని తెప్పించుకోలేదు, లేకపోతే స్టార్ హోటల్స్లో బస్ చేయలేదు. అక్కడే కలెక్టర్లు కూడా వీళ్ళ పరిపాలనలో అక్కడ బస్ చేయాలనేది గతంలో పెట్టారు. సో ఎంతో పారదర్శకత, ఎంతో ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, పేదోళ్ళ బతుకులు మారడానికి కొత్తగా లోకేష్ గారు అద్భుతమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ కూడా విస్తరింపజేశారు. చాలా గొప్ప విషయం అది. సార్, మరి మనం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో విపత్తులు వచ్చాయి, ప్రకృతి విపత్తులు. అప్పుడు ధాన్యం తడిచిపోయాయి అని చెప్పి రైతులై పరిశీలించడానికి ఆయన పరిశీలనకి వెళ్ళినప్పుడు కూడా మనం చూసాము ఆయన ఎలా పరిశీలించారో. దానిపై మీ స్పందన అంటే ఇప్పుడు దీనికి దానికి వ్యత్యాసం చెప్పండి సార్. రైట్ అమ్మా, ఇది కూడా చాలా మంచి పాయింట్. గతంలో మనం చూసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో వరదల ప్రాంతంలో ఆయన పర్యటించి మోకాల్లోతు నీళ్ళల్లో సహాయ సహకారాల్లో ఆయన కూడా స్వయంగా పాల్గొన్న విషయం మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు వరదలకి ఆ పంట పొలాలు అన్నీ కొట్టకపోయాయి, అలాగే ఒక వరి పంట దగ్ధమైన అంశాన్ని మనం చూసాం. అయితే అప్పుడు రైతులు ఈయన పరామర్శకు వెళ్ళాడు, జస్ట్ ఫార్మాలిటీగా ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. ఒక స్టేజ్లా కట్టారమ్మా, ఆ స్టేజ్ కట్టిన తర్వాత ఆయన నుంచున్నాడు, అధికారులు కొంతమంది ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు ఉన్నారు. అక్కడ ఒక రైతు పాపం అక్కడ నుంచి ఆ స్టేజ్ పైకి తీసుకొచ్చి కొంత అది వరి ధాన్యంతో కూడినటువంటి ఆ కంకులతో కూడినటువంటి ధాన్యాన్ని ఇట్లా పై నుంచి ఇట్లా ఇస్తుంటే ఆయన ఇట్లా తీసుకొని ఒక పరిశోధన చేస్తూ ఒక సైంటిస్ట్ లాగా చాలా లగ్జరియస్గా ట్రీట్ చేశాడు. ఒక ప్రజాపాలనలో ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి, అంటే ముఖ్యమంత్రి, ప్రధాన సేవకుడు ముఖ్యమంత్రి అంటే ఈయన కింగ్ కాదు, రాజు కాదు కదా,
సో రాజులాగా పరిపాలించి అంటే ఒక నిరంకుశత్వం నియంతృత్వంతో కూడిన ఒక ప్రభువులాగా, అందుకే పాలెగాడు అనే టైటిల్ కరెక్ట్ అనమాట. ఈ పాలెగాళ్ళ రాజ్యం పతనం అయిపోవాలని ప్రజలు కూడా ఒక మంచి మ్యాండేటరీతో ఉన్నటువంటి విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పారు. అందుకే వాళ్ళు సేవకుల్లాగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తూ వాళ్ళ ప్రేమాభిమానాలు మాకు ముఖ్యంగానే మా సొంత సెల్ఫ్ డబ్బాలు మాకు వద్దని చెప్పేసి వాళ్ళు తగ్గించుకొని ఉన్నారమ్మా. ఇతను 11 సీట్లు వచ్చినా మేము వస్తే 7 సముద్రాలు దాటిన ఐపీఎస్ వదిలిపెట్టాం, తాట తీస్తాం అని చెప్పి ఇప్పటికి కూడా ఆ నిరంకుశమైన మాటలు, క్రూరత్వమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకే పాలకుడికి పాలగాడికి మధ్య తేడా ఇదే. ఓకే సార్, మరి ఈరోజు ఈ అంశంపై చర్చించాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.